అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కలియుగ వైకుంఠంగా ఖ్యాతికెక్కిన తిరుమల క్షేత్రం భక్తులకు ఏ రోజుకా రోజు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వస్తున్న భక్తులతో కళకళలాడుతుంటుంది. సంవత్సరంలో ఎప్పుడో 1-2 రోజులు తప్పించి ప్రతిరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోతుంది. సోమవారం శ్రీ స్వామివారిని దాదాపు 79,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4,31,00,000 రూపాయల ఆదాయం లభించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటలు, 300 రూపాయల టికెట్లున్న వారికి స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న వారికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.